ప్రస్తుతం ఇక్కడ అరటి తోటలో ఉన్నాము. మేము రైతులము. బాయర్ కంపెనీ వాళ్ళది నేటివ్ ఫస్ట్ సిగటోగా అటాక్ అయిన తర్వాత బేయర్ కంపెనీ వాళ్ళది నేటివ్ వాడాము. దాని తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి అషర్బో వాడాము. నేటివ్ వాడినప్పుడు కింద ఆకులోకి ఉన్నంత వరకు అక్కడ కంట్రోల్ అయిపోయింది. దాని తర్వాత మేబీ ఎందుకైనా మంచిది ఇంకొకసారి స్ప్రేయింగ్ ఇచ్చుకుంటే బాగుంటుందని పక్క రైతులు కొంతమంది ఈ బేయర్ కంపెనీ వాళ్ళు తెలిసిన పక్క రైతులు చెప్తా ఉంటే సరే అషర్బో వాడదామని చెప్పి అషర్బో స్ప్రే చేసాము. అషర్బో చేసిన తర్వాత అయితే పంట అయితే చాలా ఆశాజనకంగా ఉంది. ఈ ప్రతికూల పంటలో కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇంత బాగుందంటే అషర్బో అయితే చాలా బాగా పనిచేసింది. ఇది ఒక చెట్టు పైన ఆకులపైనే కాదు, మనము గెల వేసిన తర్వాత ఒక 1.5 నెల 45 రోజుల తర్వాత అషర్బో ఒకసారి స్ప్రే చేసుకున్నామంటే గెల చాలా నాణ్యతంగా ఉంటుంది. నేను ఒక 2-3 సార్లు స్ప్రే చేశాను. కాయ అయితే చాలా బాగుంది. సో రైతులందరికీ మీరు ధైర్యంగా చెప్పగలరా? బేయర్ కంపెనీ వాళ్ళే మా దగ్గరికి వచ్చి వాళ్ళే అషర్బో ట్యాంక్లో వాటర్ నింపుకొని వచ్చి మీ తోటలో చూపిస్తామన్నా మీరు వస్తారంటే నా తోటలో మీరు చూపించాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ 2 years నుంచి కూడా ఈ అషర్బో అనేది అరటి పంట పైన వాడుతూ ఉన్నాను, అరటి గెల పైన వాడుతూ ఉన్నాను. ఎటువంటి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు అనిపించలేదు. ఉపయోగాలు అయితే చాలా బాగున్నాయి, ఇబ్బంది లేదు. ఎవరైనా సరే వాడుకోవచ్చు. నేనైతే నేటివ్ అషర్బో 2 వాడాను, చాలా బాగా అనిపించింది, బాగుంది. తోటి రైతులు కూడా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనము తోటలో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితి ఎలా ఉందంటే వర్షం జల్లులు పడుతూ ఉంది. ఈ విధంగా గత 10 రోజుల నుంచి ఇదే వాతావరణమే ఉంది. మేము అషర్బో స్ప్రే చేసిన టైంలో క్లైమేట్ ఇలానే ఉంది. వర్షం అయితే చిన్న జల్లులు పడుతూ ఉండే, ఆగిపోయిన తర్వాత అషర్బో స్ప్రే చేసినాము. ఇప్పటికైతే చాలా బాగుంది. ఈ ప్రతికూల పరిస్థితి వాతావరణంలో కూడా ఈ విధంగా ఉంది అంటే బాగుంది.